ఈ నెల 4వ తేదీన తిరుమలలో మద్యం బాటిల్ లభించడంపై సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని టీటీడీ సిపిఆర్ఓ ప్రకటన జారీ చేశారు. ఆ తర్వాత తప్పిదాలు కప్పిపుచ్చుకోవడానికి సీఎం చంద్రబాబు ఆదేశాలతో నమ్మిన బంటు బీఆర్ నాయుడు ఆదేశాలతో ఓ తప్పుడు కేసు నమోదు చేశారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 4వ తేదీన తిరుమలలో మద్యం బాటిల్ లభించడంపై సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని టీటీడీ సిపిఆర్ఓ ప్రకటన జారీ చేసినట్టు తెలిపారు. ఆ తర్వాత తప్పిదాలు కప్పిపుచ్చుకోవడానికి సీఎం చంద్రబాబు ఆదేశాలతో నమ్మిన బంటు బీఆర్ నాయుడు ఆదేశాలతో ఓ తప్పుడు కేసు నమోదు చేశారని అన్నారు. ఎల్లో మీడియా విషపు ప్రచారం చేస్తున్నారని, బీఆర్ నాయుడు ప్రైవేట్ సైన్యం కొండపై తిష్టవేసి ఇలాంటి అకృత్యాలు చేస్తోందని అన్నారు. కోటి అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్త ఈ దృశ్యాలను చూసి వీడియో తీశాడని, దీనిపై తప్పుడు కేసులు పెట్టారని అన్నారు. పోలీసులతో తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని, ఆ సీసీ ఫుటేజ్ బయట పెట్టమని సవాల్ చేస్తున్నామని అన్నారు. 25 గోనె సంచులు నిండా ఖాళీ మద్యం బాటిళ్లు బయటపడింది నిజం కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబు బీఆర్ నాయుడు ఒత్తిళ్లతో కోటిని బలవంతంగా కొట్టారని, తిరుమల 2 టౌన్ సీఐ శ్రీరాములు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కోటిని కొట్టారని అన్నారు. తిరుచనూరు పోలీస్ స్టేషన్ వద్ద డీఎస్పీ ప్రసాద్ సాక్షి ఫోటోగ్రాఫర్ కృష్ణను దుర్భుషలాడి రాయలసీమను అవమానంగా మాట్లాడారని, బిఎన్ఎస్ సెక్షన్ 152 పెట్టడం అత్యంత దారుణమన్నారు. న్యాయమూర్తులు ఉన్నారు కాబట్టి మేము బతికి బట్ట కడుతున్నామని, లేదంటే మాకు జైళ్లే ఆవాస కేంద్రాలుగా మారేవని అన్నారు. ఈ సవాలును స్వీకరించి మొత్తం ఆ సీసీ ఫుటేజ్లు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. అలిపిరి వద్ద నిఘా వ్యవస్థ, భద్రతా వ్యవస్థ ఏం చేస్తోందని ప్రశ్నించారు. బీఆర్ నాయుడిని ప్రైవేటు సైన్యం తాగి పడేసిన బాటిల్స్ అని నీకు లక్షలు వేల కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. సీఐ శ్రీరాములు చేసింది తప్పని, ఆయన తీరు తీవ్రవాది పట్ల ప్రవర్తించేలా ఉందని అన్నారు. సాక్షి ఫోటోగ్రాఫర్ మోహన్ కృష్ణ ఇంటికి 40 మంది పోలీసులు పంపించి భయభ్రాంతులకు గురి చేశారని అన్నారు. ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, రాజకీయాలు ఒకే రాజకీయ పార్టీ అధికారంలో ఉండదు. ఈ రకంగా మీరు ఒత్తిళ్లకు లొంగి అబద్ధాన్ని నిజం చేయాలని తప్పుడు కేసులు బనాయించి ఒక టెర్రరిస్టు పట్ల ప్రవర్తించేటువంటి తీరుతో కోటి మీద అమానుషంగా ప్రవర్తించినటువంటి తీరు, మోహన కృష్ణ సాక్షి ఫోటోగ్రాఫర్ ఇంటి మీదకి దాడికి 40 మంది పోలీసులు వెళ్తారండి, వాళ్ళ భార్యను బెదిరిస్తారండి. ఎంత దారుణం ఇది! దీని పట్ల మిగతా జర్నలిస్టులు పట్టించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉన్నది. అల్టిమేట్గా రాష్ట్రంలో, దేశంలో జర్నలిస్టుకు చిన్న ఇబ్బంది కలిగిన మొత్తం జర్నలిస్టులంతా కూడా ఏకమై తమ గొంతు వినిపిస్తారే. ఇంత దారుణంగా ఒక 40 ఏళ్లు కూడా నిండినటువంటి ఒక వ్యక్తికి 30 సంవత్సరాలు కూడా నిండినటువంటి వాళ్ళ శ్రీమతిని పోలీసు వాళ్ళు ఇంత దారుణమైనటువంటి స్థితిలో భయోత్పాతాన్ని గురి చేసేటువంటి విధంగా ప్రవర్తించినప్పుడు చూస్తూ మేము నేరస్తులము అని మీరు చెప్పినట్టుగా అంగీకరించడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరని, బీఆర్ నాయుడు వచ్చినప్పటి నుంచి అరాచకాలు కొండంత, కొండ మీద చెత్తను గురించి మాట్లాడతాడు. కొండ మీద మరొక కొండ ఉంది, అది చెత్త కొండ అని. అంటే నువ్వు ఎంత పనికి మాలిన మాటలు మాట్లాడగలిగేటువంటి పాలక మండలి అధ్యక్షుడివో దాన్ని బట్టి చూస్తే అర్థం కావటంలే. కోటి ఈ సంఘటన దొరకంగానే దొరికినారా అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు నిన్న నా మీద, ఇష్టం వచ్చినట్టు. మరి వీడిని వెంటనే లోపలేసేయాలరా, వీడిని కరుణాకర్ రెడ్డిని, వీడే ఇదంతా చేస్తూ ఉండేదేనని. బీఆర్ నాయుడు ఒక పని చేయి, పోలీసు వాళ్ళు లేకపోతే పాపం న్యాయస్థానం మహానుభావులు వాళ్ళు ఒకవేళ మీరు కేసులు పెట్టినా లోపలికి వేసేటట్టుగా లేరు ఇటువంటి విషయాలలో, నేరుగా మీ ఇంటికి తీసుకొని పోయి నన్ను తాళం వేసేసేయి. నువ్వు ఎన్ని రోజులు తాళం దిగిపోతే అన్ని రోజులు మీ ఇంట్లోనే ఖైదీగా ఉంటారు. అంత కసిగా ఉన్నాడు పాపం బీఆర్ నాయుడు. భయపడే ప్రసక్తి లేదు, తప్పు చెయ్యము, మీ తప్పుల్ని ఆపే ప్రయత్నం నిరంతరాయంగా చేస్తూనే ఉంటాము అని తెలియజేస్తుంది.